ఓ రోరీ రేవంతు కడతం రాని గోరి ఓ రోరీ రేవంతు కడతం రాని గోరి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్. ఓ బాలన్న నువ్వు చక్కగా ముచ్చట్లు చెప్పకుండా షెయి సర్కారోళ్ళను గట్లన పడితే అంటారా? అన్నదన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పుడే కదా నా పని. అందుకే వాళ్ళు ఎట్లా అన్నారో నేను కూడా అట్లనే చెప్తున్నా. ఇనుండ్రి, వీళ్ళంతా బీఆర్ఎస్వి నాయకులట. ఇన్నరా మరి ఇట్లా చేతుల గోళీలు పట్టుకుని ఎందుకు ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ ముంగట లడాయి చేస్తుండ్రు అంటారా? ఇనుండ్రి, నాయకులు బీర ఐలయ్య, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కాడ పదవులు పొందేందుకు దిగజారిపోయి మహిళ అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రౌడీ భాషల కవితక్క మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. మీ మానసిక పరిస్థితి బాగలేదు. మీరు ఇదే విధంగా కనుక ప్రవర్తిస్తే మీకు ఇప్పటికైతే మెడిసిన్ పంపిస్తున్నాం, మీ నోరును శుద్ధి చేయడానికి ఫినాయిల్ పంపిస్తున్నాము. ఇక కూడా మీరు మారకపోతే మా సొంత ఖర్చులతోటి చందాలేసి మిమ్మల్ని ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి జాయిన్ చేయడానికి కూడా మేము. షెయి పార్టీ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు, సీఎం రేవంతాల సారు దగ్గరికి పోయి కవిత మేడం గురించి బుద్ధి ఉన్నట్టు మాట్లాడిరట. మా మేడంనే అంటారా అని ఇట్లా లియేసిర్రట. మీ నోటితోని మా కవితక్కను తప్పుడు మాటలు అన్నందుకు మొదలు పాయకాన్లు గడిగే పినాయిల్తోని పండ్లు మంచిగా దోముకొని నోరు గడుక్కొనిరి అన్నట్టు పినాయిలు పంపుతున్నాము. లేకుంటే మీ దమాక్ చక్కగా పనిచేయక పిచ్చిలేస్తే చెప్పుర్రి. మనిషికి పైసలు జమ చేసుకుని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి పంపుతామా అనుకొచ్చుర్రు. అయ్యా బీఆర్ఎస్వి నాయకులారా, కవిత మేడం అట్లా అన్నారని మీరు కయ్యం మంచిగానే చేస్తుర్రు. మరి మీ కార్పార్టీ లీడర్లు మీ మాజీ సీఎం కేసీఆర్ సారు, మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇట్లా మస్తు మంది నోటికి ఎంత వస్తే అంత అటు ప్రధాని మోడీ సార్ కానుంచి ఇటు తెలంగాణలో సీఎంగా ఉన్న రేవంతాల సార్ దాకా మస్తు మందిని మస్తు మాటలు అన్నారు. మరి వాళ్ళ ముచ్చటేంది? వాళ్ళు కూడా పాయకంలు గడిగే పినాయిలతోనే నోరు గడుక్కోవాలన్నా? ఆ మాట కూడా మీరే చెప్పుర్రి. మాటలు అనుట్లా మీ బీఆర్ఎస్ లీడర్లు ఏం తక్కువ కాదు. అట్లనే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారని ఏం కాదు, అందరూ అనుకునేటోళ్ళే. మీ లొల్లులో పంచాదులతోని ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా? ఎందుకు ఇట్లా కూడా పొద్దుపోతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.